షరతులు వర్తిస్తాయి అన్న. కింది పెట్టరా, ముక్కులలో పోతుందిరా నాయన. అన్న మన చైనా కూడా అమెరికా కూడా మనల్ని మోసం చేయలే అన్న. మన పక్కన కూడా మనల్ని అరే ఆగురు అన్న. చైనా కూడా అమెరికా కూడా మనం మోసం చేయలే. మన పక్కన కూడా వాడ మోసం చేస్తేనే మనం ఇట్లా అవుతాము అనేది ఒక మెసేజ్ ఇచ్చారు. షరతులు వర్తిస్తాయి. ఫుల్ ఎంటర్టైన్మెంట్, ఒక మంచి సినిమా చూసిన ఫీల్ వచ్చింది. చాలా బాగుందన్న. అన్న ఒకటే చెప్తా, మంచి ఫీల్ ఉన్న మూవీ. మీ దగ్గరలో ఉన్న థియేటర్కి వెళ్ళి చూడండి. చాలా బాగుంది అన్న. ఆల్ ది బెస్ట్ టీమ్, కంగ్రాచులేషన్ అన్న. మెసేజ్ అన్న, ఒక మనం ఏదన్నా ఇప్పుడు ఎవరికైనా మనం డబ్బులు ఇచ్చి మోసపోతే ఎలా ఉంటుంది, లాస్ట్ క్లైమాక్స్ లో చూపించేసారు. అత్యాశ పోవద్దు, పైసలు ఎక్కువ వస్తున్నాయి అని చెప్పి ఎల్లవాడతా పైసలు పెట్టవద్దు అన్న. అదైతే ఒకటి చెప్పగలుగుతున్నా. ఓవరాల్ గా సినిమా చాలా బాగుంది. మీ దగ్గరలో చాలా బాగుంది అన్న. హీరోయిన్ బాగుందన్న, అమ్మాయి క్యూట్ గా మంచిగా ఉంది. అంటే ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ చూడాల్సిన సినిమా అన్న. మన ఆ పెళ్లి సాంగ్ చాలా బాగుంది. మన సిరీస్ చూసాం యూట్యూబ్ లో, ఆయన ఎంత బాగా యాక్ట్ చేసిండో ఈ సినిమాలో దానికి మించి చేసిండు భయ్య. నిజంగా స్క్రీన్ ప్లే బాగుంది, డైరెక్షన్ బాగుంది, బీజిఎం బాగుంది. ప్రతి ఒక్క సీన్ ఎంత బాగుందంటే ప్రతి ఒక్కడికి ఎమోషనల్ కనెక్ట్ అవుతుంది భయ్య. మనలాంటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి ఈరోజు మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి ఎన్ని కష్టాలు వచ్చినాయి అంటే ఆశ భయ్య. ఆశ అత్యాశకి అలవాటు పడి ఎవడో డబ్బులు ఇన్వెస్ట్ చేస్తే, ఒక 40,000 ఇన్వెస్ట్ చేస్తే 2 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే 5 లక్షలు వస్తాయి. ఒకరిని జాయిన్ చేస్తే మనం జాయిన్ అయితే ఇంకొక 4గురిని జాయిన్ చేస్తే డబ్బులు వస్తాయి అనే కక్కుర్తి పడి చాలామంది జీవితాలు నాశనం అయిపోతున్నాయి. సో అటువంటి ఎవరో కక్కుర్తి పడవద్దు, ఎవరో అత్యాశ పడవద్దు. మీరు కష్టపడి డబ్బులు సంపాదించుకుంటే ఆ డబ్బు మీ జీవితాంతం మీకు ఉంటాయి అని ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్ సినిమా మనకు అందించారు. సో సినిమా చాలా బాగుంది, ఎక్కడ ఏమాత్రం తగ్గలేదు. ప్రతి ఒక్కడికి ఎమోషనల్ కనెక్ట్ అవుతుంది భయ్య. నిజంగా ఈ సినిమాలో నేను చాలా ఎంజాయ్ చేశాను. మంచి హార్ట్కి కనెక్ట్ అయ్యే మూవీ. సో ఇటువంటి సినిమాని ఎవరూ మిస్ అవ్వద్దు. మీకే కాదు, చూసే ఆడియన్స్. ఇప్పుడు దాకా ఈ మీడియా ఏదైందో మాకు ఫస్ట్ సినిమా నుంచి ఇప్పటి వరకు మమ్మల్ని సపోర్ట్ చేసుకుంటూ వచ్చారు. మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికీ నేను మళ్ళీ చెప్తాను, చూసి ఆడియన్స్ కానీ డబ్బులు తక్కువ టైంలో ఎక్కువ డబ్బులు వచ్చేస్తున్నాయని ఎవరు కక్కుర్తి పడవద్దు. ఎవరు అసలు కష్టపడకుండా ఈజీగా వచ్చేద్దని ఎప్పుడు అనుకోవద్దు. కష్టపడి సంపాదించండి, మంచిగా ఉన్న డబ్బులతో సంపాదించుకోండి. ఏదో ఒక 40,000 పెడితే 2 లక్షలు పెడితే బోల్ డబ్బు వచ్చేస్తుంది కదా, ఒకళ్ళు జాయిన్ చేస్తే 4గురు జాయిన్ చేస్తే చెప్ప. ఇటువంటి చైన్ నెట్వర్క్ మార్కెటింగ్ దందాని ఆపేయండి. మన ఇదివరకు చూసుకుంటే క్యూనెట్ భయ్య. క్యూనెట్లో నేను ఇదివరకు 2 లక్షలు కట్టాను డబ్బులు వస్తాయని చెప్పేసి. ఇప్పుడు కూడా కొన్ని చోట్ల ఆ క్యూనెట్ అనే కంపెనీ ఇంకా ఉంది. క్యూనెట్ చైన్ నెట్వర్క్ మార్కెటింగ్. సో అటువంటి ఫ్రాడ్ కంపెనీ నుంచి చాలా జాగ్రత్తగా ఉండండి. నిన్న నైట్ చూశాను రాజాక్ సినిమా, అదైతే వరస్ట్ సినిమా భయ్య. ఆ సినిమా మీద ఈ సినిమా చాలా బాగుంది. సినిమా చూడండి అంతే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ భయ్య. షరతులు వర్తిస్తూ సినిమా చూశాను భయ్య, చాలా బాగుంది భయ్య. నిజంగా మంచి సినిమా భయ్య, మంచి మెసేజ్ ఉన్న సినిమా భయ్య. నిజంగా చెప్తున్నాను కదా, నిజంగా ఇలాంటి సినిమా మాత్రం ఖచ్చితంగా చూడాలి భయ్య. మామూలు సినిమా కాదు ఇది. ఇప్పుడు జనరేషన్లో జరుగుతుంది కదా, అంతా మాయా ప్రపంచంలాగా. ఇప్పుడు షరతులు వర్తిస్తే సినిమా మన ప్రసాద్ ఐమాక్స్లో చూశాను. నిజంగా చెప్తున్నాను కదా, డైరెక్టర్ గారు మాత్రం ఇప్పుడు జనరేషన్లో ఏం జరుగుతుందో ఇప్పుడు మెసేజ్, సూపర్ మెసేజ్ అండి. ఆన్లైన్ బెట్టింగ్లు ఇప్పుడు ప్రజెంట్ 10,000 కడితే ₹1,00,000 వస్తుంది, 2 లక్షలు వస్తుంది అని చాలామంది అంటున్నారు కదా, అదేం నమ్మొద్దండి. ఖచ్చితంగా షరతులు వర్తిస్తే సినిమా మాత్రం ఖచ్చితంగా చూడాలా. ప్రతి మనిషి చూడాలండి, ఫ్యామిలీ మెంబర్తో చూడాలా, ఫ్రెండ్స్తో చూడాలా. చూడవలసిన సినిమా అండి, ఖచ్చితంగా చూడండి. సినిమా మంచి సినిమా అండి, మంచి మెసేజ్ ఉన్న సినిమా అండి. పాటలు అయితే బాగున్నాయి, మ్యూజిక్ బాగుంది, సాంగ్స్ సూపర్ అండి. ఇంకా చెప్తున్నాను కదండి, చాలా బాగున్న సినిమా. దయచేసి మాత్రం ప్రతి ఒక్కరూ, ప్రతి మనిషి ఈ సినిమా మాత్రం చూడాలి, ఖచ్చితంగా చెప్తున్నాను అన్నా. చేసే కీనెట్లో ఇలాంటివి చాలా వచ్చాయి కదా, అవి చాలా చెప్తున్నాను కదా. ఈ సినిమా చూడటం వల్ల ఇప్పుడు సేవ్ అవుతారండి. ఇప్పుడు మనకి 20,000 నెలకు 30,000 వస్తుంది కదా, మన కష్టం మనం సరిపోయేలాగా మనకు ఒక అర్థమైన మెసేజ్. ఖచ్చితంగా మోసపోకూడదు, ఏ మనిషి మోసపోకూడదు, ఏ వ్యక్తి మోసపోకూడదు అని మంచి మెసేజ్ తీశారండి డైరెక్టర్ గారు. చాలా డైరెక్టర్గా థ్యాంక్స్ అండి. మంచి సూపర్ మెసేజ్ అనే సినిమా. షరతులు వర్తిస్తాయి సినిమా బ్రో. ఇది చాలా మంచి సినిమా. అంటే ఊర్లలో చాలామంది ఏదేదో అని చెప్పేసి కొన్ని బిజినెస్లు అన్నీ పెడుతూ ఉంటారనమాట. సో ఫ్యామిలీ మెంబర్స్ ఇవన్నీ మోసపోయిన ఒక రియల్ స్టోరీ ఇది. సో అలాంటి మోసపోవద్దని చెప్పి ఇలాంటి మూవీ తీసారనమాట. నాకు నిజంగా చాలా బాగా నచ్చింది. ఒక ఫ్యామిలీ సెంటిమెంట్. అంటే ఊర్లో నిజంగా మా ఊర్లో ఫ్యామిలీ భయ్య. కాకపోతే వర్త్ ఇచ్చినట్టు అనిపించింది కానీ పెద్దగా ఏం వర్త్ అనిపించలేదు సినిమా. షరతులు వర్త్ ఇచ్చిన కానీ వర్త్ అనిపించలేదు సినిమా. నాకు పెట్టిన డబ్బుకి చూసిన సినిమాకి ఏం సంబంధం లేదు.
ఎంటర్టైన్మెంట్ చేయలేకపోయారు అంటున్నా. బాగాలేదని వద్దు కానీ ఎంటర్టైన్మెంట్ చేయలేకపోయా అని అంటాం కంపల్సరీ. అట్లా నేను అంత పెద్దగా నచ్చలేదు. హీరో లాగానే ఉండి హీరోయిన్ లాగానే ఉంది భయ. హీరోలు ఎలా ఉంటారు భయ? పర్ఫార్మెన్స్ పెద్ద సినిమాకు సంబంధించిన స్కోప్ ఏం పెట్టిన పర్ఫార్మెన్స్ ఏం కాదు. ఏదో నార్మల్గా ఇచ్చారు పర్ఫార్మెన్స్, కానీ పెద్ద గొప్ప పర్ఫార్మెన్స్ ఏం కాదు భయ.